హాయ్, మనం ఇప్పుడు కేక్ చేస్తున్నాము. సో దానికి 4 కప్స్ ఆఫ్ బాలామృతం పౌడర్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అండ్ 4 ఇలాచి, ఒక చిన్న చెక్క తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఒక పావు కప్పు ఆయిల్ అండ్ హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ పెరుగు, ఆ రెండు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా దాంట్లో వేసి మిక్స్ చేస్తూ కాచి చల్లార్చిన మిల్క్ ఉంటాయి కదా, అవి వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. బ్యాటర్ చాలా కేక్ బ్యాటర్ మీకు అందరికీ ఐడియా ఉంది కదా. సో థిక్గా మంచిగా నీట్గా లంప్స్ లేకుండా మొత్తం కలిపిన తర్వాత కొంచెం వంట సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కేక్ది మోల్డ్ ఉంటుంది కదా, దానికి కొంచెం నెయ్యి రాసేసిన తర్వాత కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా చల్లేసుకుంటే మనకి ఏంటంటే కేక్ కింద అతుక్కోకుండా వస్తుంది అనమాట. సో దాని తర్వాత బ్యాటర్ మొత్తం దాంట్లో వేసేసుకొని లంప్స్ లేకుండా అండ్ గ్యాప్స్ ఎక్కడ లేకుండా ఇలా కొడితే అవి ఫిల్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో ఇంకొక గిన్నె పెట్టుకొని, మందపాటి గిన్నె పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మోల్డ్ అనేది దాంట్లో పెట్టేసేసుకొని, నాకైతే ఇది 1 అవర్ పట్టింది. సో సిమ్లోనే, నేను ఫస్ట్ నుంచి సిమ్లోనే పెట్టాను. సో మనం కొంచెం ఆ స్మెల్ అది మనకి అర్థమవుతుంది.